నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. రైతుల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయం. ముదోల్లో రైతు వేదికకు ఎమ్మెల్యే విఠలరెడ్డి శ్రీకారం. ఏపీ అభివృద్ధి లక్ష్యంగా సీఎం జగన్ కృషి. నిరుపేదల కళ నెరవేరిందన్న హోంమంత్రి. మహేష్ కోఆపరేటివ్ బ్యాంక్ ఎన్నికల లెక్కింపులో ఘర్షణ. నాంపల్లిలో గెలిచిన ఓడిపోయిన అభ్యర్థుల మధ్య గొడవ. రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీజేవైఎం నేతల ఆందోళన. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్. ఇక డీటెయిల్ చూస్తే తెలంగాణ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి కృషి చేస్తుందని ముదోల్ ఎమ్మెల్యే విఠలరెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా ముదోల్ మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన రైతు వేదిక భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతి వ్యవసాయ క్లస్టర్కు రైతు వేదికను నిర్మించేందుకు అవసరమైన చర్యలు తీసుకుందని పేర్కొన్నారు. రైతులు ఒకే చోట కూర్చొని వారి సమస్యలు చర్చించి వ్యవసాయ శాఖ అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరించేందుకు వేదిక ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఐషా కనీజ్, స్థానిక సర్పంచ్ వెంకటాపూర్ రాజేందర్, ఆత్మ చైర్మన్ పోతారెడ్డి, టీఆర్ఎస్ నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఒక్క నిమిషం అన్నిటి చూడే సురేందర్ రెడ్డి మన వైస్ ప్రెసిడెంట్ జిల్లా సన్మానం చేయాల్సిందని కోరుతున్నాం. కేవలం రైతుల కోసమే మనం రైతులు ఏకమై ఒక్క దగ్గర కూర్చొని సమావేశాలు జరిపి మన కష్ట సుఖాలు ఆఫీసర్స్ తెలపడానికి కూర్చొని మాట్లాడడానికి ఒక వేదిక అనేది మనకు లేకుండేది. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చిన తర్వాత వారు పెంచే ఉద్దేశంతో రైతులు సంఘటితంగా ఉండాలని, రైతులు సమస్యలు చర్చించడానికి ఒక స్థలము, ఒక వేదిక ఉండాలని చెప్పే ఉద్దేశంతో మరి మన జిల్లాలో సుమారు 42 వేదికలు నిర్మాణం చేయబడింది. దాంట్లో మన నియోజకవర్గంలో మన కాన్స్టిట్యూన్సీలో మరి మనం మొత్తం 79 నిర్మల్ జిల్లాలో చేయడం జరిగింది. మరి మనం ముదోల్ నియోజకవర్గంలోనే ఎక్కువ శాతం 60% వరకు మన ముదోల్ నియోజకవర్గంలో మరి 42 రైతు వేదికలు నిర్మాణం చేయడం జరిగింది. దానిలో భాగంగానే మరి ఈ రోజున ముదోల్లో మనం ప్రారంభించాం. మరి ఇక్కడ రైతుల సమావేశ మందిరంతో పాటు మరి రైతు వేదిక అధ్యక్షుడు, రైతుల గురించి 5,000కు ఒక ఏఈఓ ఇవన్నీ కూడా వాటితో పాటు ఇంకా కొన్ని సౌకర్యాలు, నెట్ కానీ, కంప్యూటర్ కానీ, సాంకేతిక విజ్ఞానం కానీ ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మొత్తం భారతదేశంలో ఉన్న వ్యవసాయం గురించి తెలుసుకోవడానికి, ఎక్కడ రేట్ లేదు తెలుసుకోవడానికి ఆధునిక పద్ధతిలో
అభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలని హుజూర్నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా గరడపల్లి మండలంలోని కల్మల్ చెరువు గ్రామంలో డిఎంఎఫ్టీ నిధులతో నిర్మించిన సీసీ రోడ్డు పనులను నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి ముఖ్యమంత్రి అధిక నిధులు కేటాయిస్తున్నారని తెలిపారు. గరడపల్లి మండలంలో ఇప్పటికే 10 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టినట్టు ఆయన తెలియజేశారు. అనంతరం ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కరోనా వల్ల ఎంపీ నిధులు సస్పెండ్ చేయబడ్డాయని, త్వరలోనే ఎంపీ నిధులు మళ్లీ మంజూరు చేయడం జరుగుతుందన్నారు. మంజూరైన నిధుల నుండి హుజూర్నగర్ నియోజకవర్గానికి అదేవిధంగా గరడపల్లి మండలానికి అధిక నిధులు కేటాయిస్తామని తెలిపారు. డిఎంఎఫ్టీ నుంచి అయితే మిగతా వేరే నిధుల నుంచి అయితే దాదాపు 10 కోట్ల రూపాయలు ఒక గరిడేపల్లికి పెట్టినాం. దాంతో పాటు నాకు అన్ని కూడా ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టినవి అయితే చెప్పినవి గుర్తున్నాయి. ఏదైతే పాపం చివరి కూడా వాళ్ళు ఎప్పుడు వచ్చినా అడుగుతారు. మొన్ననే పిఎంజిఎస్వై కింద పెడితే అది జీపీఎస్ లో దొరకలేదు, పెట్టేది కాలేదన్నారు. కాబట్టి అతి తొందరలో కలమల్ చెరువు నుంచి చివరిగూడెం కందులూరుగూడెంకి రోడ్డు శాంక్షన్ చేపిస్తాం ఖచ్చితంగా. అది కాకుండా మొన్న బొత్తలపాలెం పోయినాం. బొత్తలపాలెం పోతే బొత్తలపాలెం నుంచి డొంక ఉంది ఇక్కడికి, అది నడిచే వీలు కాకుండా ఉంది, చాలా అవసరమైన డొంక అని చెప్పారు. అట్లనే కలమల్ చెరువు కూడా అదే విధంగా ఉంది. దానికోసం బొత్తలపాలెం నుంచి వచ్చేదానికి ఇమీడియట్ గా సర్పంచ్ వాళ్ళకి చెప్పిన, ఎంతసేపటి గవర్నమెంట్లు అంటే గవర్నమెంట్లు కాదు, ఖచ్చితంగా మనం కూడా ఎంతో కొంత రైతులు అయితేంది నాయకులు అయితేంది పని చేయాలని చెప్పిన. ఆ రోజు ఇమీడియట్ గా పొద్దున్నే ట్రాక్టర్లు వేసుకొని పోయి మొత్తం 2 పక్కల ఉన్న చెట్లు కొట్టి ఆ రోడ్డును కొద్దిగా గొప్ప బాగు చేసిండ్రు. అయితే ఆ డొంకని ఖచ్చితంగా బాగు చేసేటట్టు చేస్తాం. దాంతో పాటు కల్మల్ చెరువు నుంచి గానుగు బండకి డొంక రోడ్డు 3 కిలోమీటర్లు, దాన్ని కూడా రైతుల అవసరాల కోసం ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్నాయన్నీ కూడా గుర్తు పెట్టుకుంటూనే ఉన్నాం. ఏ మాత్రం ఛాన్స్ ఉన్నా ఏ మాత్రం ఉన్నా కానీ ఖచ్చితంగా చేస్తామని చెప్పి కల్మల్ చెరువు గ్రామం రావడం జరిగింది. మిమ్మల్ని అందరినీ కలిసి చాలా సంతోషిస్తున్నాను. మరి ఈరోజు సర్పంచ్ గారి ఆహ్వానం మేరకు పార్లమెంట్ సభ్యుల నిధుల నుంచి అదేవిధంగా జిల్లా మినరల్ ఫండ్స్ నుంచి 78 లక్షల గ్రామ అభివృద్ధి కార్యక్రమాలకి మరి ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. మరి నేను ఎంపీగా ఎక్కువ ఎంపీ నిధులు ఈ గ్రామానికి రావడం కూడా ఎంతో సంతోషంగా ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఎంపీ నిధులు కరోనా వల్ల పార్లమెంటు ఎంపీ నిధులు సస్పెండ్ చేస్తున్నారు. తప్పనిసరిగా ఈ 2-3 నెలల్లో ఆ సస్పెన్షన్ ఎత్తివేస్తుందని చెప్పి ఆశిస్తూ మళ్ళీ ఎంపీ నిధులు మొదలైన తర్వాత గరడేపల్లి మండలానికి ఈ గ్రామానికి అధిక ప్రాధాన్యత ఇస్తామని చెప్పి మనం చేస్తూ 2-3 విషయాలు గతాన్ని గుర్తు చేస్తున్నా. కల్మల్ చెరువుకి డాంబర్ రోడ్డు పోయిన టర్మ్లో నేను శాసనసభ్యునిగా ఇచ్చిన విషయం మీకు గుర్తు చేస్తూ, అదేవిధంగా మీ ఊర్లో మరి హాస్పిటల్కి ఆ బిల్డింగ్ అవన్నీ మరి సుఖేందర్ రెడ్డి గారు ఎంపీగా నేను ఎమ్మెల్యేగా అప్పుడు దాన్ని మంజూరు చేయించి ప్రారంభం కూడా చేయించుంటుంది. మీ ఊరికి సబ్ స్టేషన్ కూడా మరి నేనే ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇక్కడ వేయించుంటుంది మనం చేస్తూ, అదేవిధంగా తప్పనిసరిగా గ్రామ అభివృద్ధికి మండల అభివృద్ధికి అన్ని విధాలుగా మరి నేను ఎమ్మెల్యే ఉన్నా ఎంపీ ఉన్నా ఈ ప్రాంతానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తా అని చెప్పి మరోసారి మనవి చేస్తూ, అదేవిధంగా ఈ మధ్య కూడా ఇప్పుడు నేరేడుచర్ల నుంచి గరడేపల్లి నుంచి హుజూర్నగర్ కోదాడ నుంచి ఏదైతే మరి కేంద్ర ప్రభుత్వ నిధుల నుంచి రోడ్డు నిర్మాణంలో ఉందో, నేరేడుచర్లలో ఆ డివైడర్కి ఆ ఇతర ఇంకొన్ని ఎక్స్ట్రా ఫండ్స్ కోసం కూడా కేంద్ర మంత్రితో కూడా మాట్లాడడం జరిగింది. తప్పనిసరిగా వారు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఆ రోడ్డు కూడా మరి 1 సంవత్సరంలో పూర్తి చేస్తామని చెప్పారు. అది కూడా ఎప్పటికప్పటికి ఫాలోఅప్ చేస్తామని మనం చేస్తూ, మిత్రులారా మరి ఒక విషయంలో ఎమ్మెల్యే గారితో ఏకీభవిస్తున్నా, అభివృద్ధి కార్యక్రమాల్లో రాజకీయాలకు అతీతంగా నేను ఎప్పుడు కూడా 5 సార్లు ఎమ్మెల్యే ఇప్పుడు ఎంపీని, ఎప్పుడు కూడా మరి ఈ ప్రాంత అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి మరి పోయిన టర్మ్లో ఎమ్మెల్యేగా రాష్ట్ర మంత్రిగా 1000 కోట్ల రూపాయలు తీసుకొచ్చిన విషయం కూడా ఒకసారి మీకు గుర్తు. జిందా చెప్పినట్టు
మహేష్ కోఆపరేటివ్ బ్యాంక్ ఎన్నికలు ముగిసి 20 రోజులు గడిచిన ఫలితాలు వెల్లడించలేదు. 4 ఈవీఎంలలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఎన్నికల లెక్కింపు నిలిపివేశారు. ఎన్నికల లెక్కింపు నిలిపివేయడంతో రమేష్ ప్యానెల్ సభ్యులు కోర్టును ఆశ్రయించారు. లెక్కింపే చేపట్టమని కోర్టు ఆదేశించగా నాంపల్లిలోని జిల్లా సహకార సిబ్బంది ఎన్నికల లెక్కింపు చేపట్టారు. రిటర్నింగ్ అధికారి రమేష్ ప్యానెల్ సభ్యుల గెలుపును అధికారికంగా ప్రకటించారు. గెలిచిన ఓడిపోయిన అభ్యర్థుల మధ్య కొద్దిసేపు ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు. मैं सबसे पहले तो महेश बैंक के सभी अंशधारकों का हृदय से आभार व्यक्त करता हूं कि सदैव की तरह अपना आशीर्वाद हमारे पैनल को दिया। बैंक की प्रगति हमारी समर्पित सेवाओं के लिए उनके अटूट विश्वास को हम सभी भूल नहीं पाएंगे। अंशधारकों ने हर बार की तरह बैंक के निरंतर विकास को समर्थन दिया है। चुनाव प्रचार में बाहर के लोग आकर किस तरह से स्तरहीन बातें की ये आपने देखा है। और हम सबको मिलकर बैंक को नई ऊंचाइयों तक ले जाने के लिए एकजुट होकर काम करना है। हम सबके लिए बैंक और अंशधारकों का हित सर्वोपरि होगा। ग्राहकों को सर्वश्रेष्ठ सेवा उपलब्ध कराने में बैंक का स्टाफ पूरी निष्ठा के साथ काम करेगा। सभी अंशधारक शुभ चिंतकों का मार्गदर्शन हमें यथावत मिलेगा। मैं इस अवसर पर चुनाव अधिकारी और उनकी टीम का भी आभार मानता हूं कि विषम परिस्थितियों में पूर्ण सौहार्द के वातावरण में चुनाव संपन्न कराया है। नए वर्ष में पुराने रिश्तों को और मजबूत बनाएंगे। नई बहारों के संग इतिहास नए हम तक मिलाएंगे। और मैं विशेष रूप से प्रेस मीडिया का भी बहुत बहुत आभार करता हूं, जिन्होंने समय समय पर खबर करके जो हमारे संस्थापक पैनल को सहयोग दिया। सभी का बहुत बहुत धन्यवाद। తెలంగాణ రాష్ట్ర తొలి మహిళా కమిషన్ చైర్పర్సన్గా వాకిటి సునీత లక్ష్మారెడ్డి పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో వర్గల్ జెడ్పీటీసీ బాలు యాదవ్, వర్గల్ టీఆర్ఎస్ నాయకులు తేకాలపల్లి బాలరెడ్డి, అంబర్పేట విలేజ్ ప్రెసిడెంట్ మురళీగౌడ్ మర్యాదపూర్వకంగా సునీత లక్ష్మారెడ్డిని కలిసి పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా మంత్రివర్యులు మాకు ఎన్నో విధాలుగా మాకు మాది వర్గాలు విద్యా సరస్వతి అమ్మవారి గుడికి వచ్చైనా మేము మంత్రివర్యులు మాకు ఎన్నో విధాలుగా మాకు పిలిపించడం జరిగింది. ఆమెకు మేము మహిళా కమిషన్గా చైర్పర్సన్గా శుభాకాంక్షలు కూడా జరుపుతున్నాము. అలాగే మా ఉమాదేవి అక్కడ కూడా మాకు చాలా దగ్గర రిలేషన్ బంధువు కాబట్టి ఆమె కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు శుభాకాంక్షలు. మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నియోజకవర్గం మా ముఖ్యమంత్రి గారు కేసీఆర్, మంత్రి హరీష్ రావు గారు మా యాదవులను గుర్తించి ప్రతి స్థాయిలో ప్రతి యాదవులను కూడా ముందు చూపు యాదవులు వెనుక కులంలోనే వెనుకబడి కులంలోనే ఉన్నారు కాకుండా వీళ్ళు కూడా ముందు చూపుకు ముందు కులాలలో ఎలా ఎదగాలని కేసీఆర్ ఆలోచన వరకు మా యాదవ్ కులంలో కూడా మా మహిళకు వచ్చింది. నన్ను ఒక జెడ్పీటీసీగా మా సీఎం నియోజకవర్గం సీఎం కాన్స్టిట్యూన్సీలో గజ్వేల్ నియోజకవర్గంలో వర్గల్ మండలంలో నన్ను ఒక జెడ్పీటీసీ కూడా యాదవ్ కులానికి ఇచ్చారు కాబట్టి ముఖ్యమంత్రి గారికి, మంత్రి హరీష్ రావు గారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ మహిళా చైర్మన్ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బీజేవైఎం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపట్టారు. బీజేవైఎం రాష్ట్ర శాఖ పిలుపు మేరకు జిల్లా బీజేవైఎం అధ్యక్షులు రాజిరెడ్డి ఆధ్వర్యంలో స్థానిక గాంధీ చౌక్ వద్ద నాయకులు, కార్యకర్తలు నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాస్తా రోకో ఆందోళన చేపట్టారు. సుమారు గంటకు పైగా ఆందోళన నిర్వహించడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు బీజేవైఎం నాయకులను నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వం నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని, గత 6 సంవత్సరాలుగా ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వాలని ఈ ప్రభుత్వంపై నిరుద్యోగులను కలుపుకుపోయి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని బీజేవైఎం జిల్లా అధ్యక్షులు రాజిరెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈరోజు రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు
రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేవైఎం ఆధ్వర్యంలో ఈరోజు అర్ధనగ్న ప్రదర్శన కార్యక్రమాలు చేయడం జరిగినది. ఇది మన ప్రభుత్వం యొక్క చాతగానితనానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పేసి మేము చెప్తున్నాం. ఈరోజు ఇంతమంది నిరుద్యోగులు ఉద్యోగాలు లేకుండా రోడ్ల మీద తిరుగుతున్నా కూడా, ఉద్యోగాలు ఖాళీ ఉన్నప్పటికీ కూడా భర్తీ చేయనటువంటి ఇటువంటి చాతగాని ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలని మేము డిమాండ్ చేస్తూ, అంతేకాకుండా లాక్డౌన్ కారణంగా 9 నెలల పాటు ఉద్యోగాలు లేకుండా తీవ్ర ఇబ్బందులు పడ్డటువంటి ఎవరైతే టీచర్లు ఉన్నారో, ప్రైవేట్ టీచర్లే కానివ్వండి, ప్రైవేట్ ఉపాధ్యాయులే కానివ్వండి, వాళ్లకు జీతాలు ఇవ్వాలని చెప్పేసి, వాళ్ళకి గౌరవ వేతనం ఇవ్వాలని చెప్పేసి గతంలో కూడా మేము డిమాండ్ చేశాం. అయినప్పటికీ ఈ చేతగాని ఈ చౌట ప్రభుత్వం వారిని ఇప్పటి వరకు ఆదుకోలేకపోయింది. అంతేకాకుండా ఏదైతే అధికారంలో రావడం కోసం నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పేసి చెప్పినటువంటి ఈ ప్రభుత్వం సోయలేక తాగిపన్నటువంటి మన కేసీఆర్ ముఖ్యమంత్రి గారు ఎవరైతే ఉన్నారో వారికి నిజంగా కనుక చిత్తశుద్ధి యువకుల పట్ల ఉంటే కనుక ఈ 2 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని, లేని పక్షంలో మొత్తం ఏదైతే యువత తెలంగాణలో ఉన్నదో బీజేవైఎం ఆధ్వర్యంలో వారందరినీ ఏకం చేసి రేపు ఈ ప్రభుత్వాన్ని గద్దెదించే ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఏదైతే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఏదైతే ఉన్నదో మన రాష్ట్రంలో అమలుపరచకుండా గత కొన్నేళ్లుగా కాలయాపన చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం వెంటనే ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను కూడా అమలుపరచాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము బీజేవైఎం రాజన్న సిరిసిల్ల ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తూ ఉన్నాం. రేపటి రోజున కనుక ఈ డిమాండ్లను అయితే నెరవేర్చకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తూ గద్దెదించే ప్రయత్నం మేము చేస్తామని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం. గుంటూరు జిల్లా కొన్నేపాడులో ఇళ్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. అనంతరం వైఎస్ఆర్ జగనన్న కాలనీకి మంత్రులు మేకతోటి సుచరిత, బొత్స సత్యనారాయణ శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు మోపుదేవి వెంకటరమణ, చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, గుంటూరు తూర్పు, పశ్చిమ ఎమ్మెల్యేలు మద్దాలి గిరి, ముస్తఫా, వైఎస్ఆర్సీపీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. చూపిస్తున్నారు వారి మనసులో ఎంత ఆప్యాయత అనుభవం ఉన్నాయో వారికి. అది కూడా ముఖ్యమంత్రి గారు చేస్తారు, అది కూడా త్వరలోనే దొరుకుతుంది. ఓకేనా? సంతోషం. షేక్ మైమూనా గారికి స్వాగతం. సంతకం పెట్టి పెట్టిస్తాను. దీంతో పాటు హద్దులు తూర్పున ఏమున్నది, పశ్చిమ ఏముంది, ఉత్తరాన్ని దక్షిణ ఏముంది, ఎవరున్నారు, అన్నిటితో పాటు హద్దులు. అంటే ఎక్కడో స్థలం ఇచ్చారని ఇంతకు ముందులా కాకుండా ఇక్కడ చేసిస్తున్నారు. దీంతో పాటు ఇందులో మొట్టమొదటి హోంశాఖ మంత్రి తోటకూరి సుచరిత గారికి ముఖ్యంగా ధన్యవాదాలు. అలాగనే మీ అందరికీ ధన్యవాదాలు. నా సొంత ఇంటి కళ అనేది, మన సొంత ఇల్లు కట్టుకోవటం అనేది నా చిరకాల కోరిక. అది మన నేడు నవరత్నాల ద్వారా జగనన్న మనకి అందరికీ ఇవ్వటం ఎంతో సంతోషకరంగా ఉంది. అలానే మడమ తిప్పని మాట తప్పని మన ప్రియతమ నేత జగనన్న నేడు ఎన్నో పేద కుటుంబాలకు మనకెందరికీ ఆశా జ్యోతిగా, అలానే తండ్రి అయిన రాజన్న మించిన తనయుడిగా, అలానే మన నవరత్న నవశక సారథిగా నిలబడి ఉంటాడని అనడంలో మనకి ఆసక్తిగా ఉంటుంది. అలానే మనము ఈ గత ప్రభుత్వంలో చూస్తే ఏ సమస్యనైనా తీర్చుకోవాలంటే మన కాళ్ళు చెప్పులు అరిగేదాకా తిరిగేవాళ్ళం. అది ఈరోజు మన జగనన్న మన కాలు బయట పెట్టకుండా ఎంతో మందిని వాలంటీర్లని నియమించి మన సమస్యని పరిష్కరిస్తున్న జగనన్నకు నేను ఎంతో రుణపడి ఉంటానని హామీ ఇస్తూ నేను ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. ఆర్ఎంపీలను ఆదుకోవాలని నర్సరావుపేట టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ చెదలవాడ అరవిందబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం విలేజ్ క్లినిక్లను ప్రవేశపెట్టి ఆర్ఎంపీల పుట్టగొట్టాలని చూస్తుందని, రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 60,000 మంది ఆర్ఎంపీలు ఉన్నారని, ప్రభుత్వం విలేజ్ క్లినిక్లను ప్రోత్సహించడం వలన రోడ్డున పడే పరిస్థితి దాపరిస్తుందని అన్నారు. తక్షణమే ప్రభుత్వం ఆర్ఎంపీలకు విలేజ్ క్లినిక్లకు ఉద్యోగ అవకాశం కల్పించి వారికి ఉద్యోగ భద్రతనివ్వాలని కోరారు. ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా
ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వంలో ఉన్న వ్యవస్థలన్నీ కూడా దాదాపు పాడైపోతున్నాయి అన్నమాట. ఇవాళ మీరు చూస్తుంటే ప్రతి గ్రామంలో విలేజ్ క్లినిక్స్ అని పెడదాం అనుకుంటున్నారు. అంటే విలేజ్ క్లినిక్స్ పెట్టడం వల్ల ఏంటంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్న వైద్యులు దాదాపు రాష్ట్రంలో 60,000 మంది ఉన్నారు. ప్రతి గ్రామంలో ఎన్నో ఏళ్లుగా అదే ఊర్లో పుట్టి వైద్యం నేర్చుకొని వైద్యపరంగా ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ తీసుకొని అధికారికంగా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు అన్నమాట. గ్రామాల్లో ఏ చిన్న విపత్తు వచ్చినా కానీ ఆరోగ్యపరంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ వారు పేద ప్రజల దగ్గరికి వెళ్ళి సెలైన్ పెట్టడం కానీ, అదేవిధంగా దెబ్బల దారి కట్లు కట్టడం కానీ, అదేవిధంగా ఆస్తమా పేషెంట్కి ఇంజక్షన్ చేయడం కానీ, అదేవిధంగా గుండె పేషెంట్లు కూడా సత్వర వైద్యం చేయడానికి వాళ్ళు వెంటనే ముందుండి పేద ప్రజలకు అందుబాటులో ఉంటారన్నమాట. ఇటువంటి కార్యక్రమంలో ఎన్నో ఏళ్ళుగా ఈ వ్యవస్థ ఉంది. వైఎస్ రాజశేఖర్ గారు ఉన్నప్పుడు 2004లో వీళ్ళందరూ కూడా ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ ఇవ్వటం, వాళ్ళని విలేజెస్లో ప్రాక్టీస్ చేసుకొని ఇచ్చారనమాట. అటువంటి విధానంలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ వ్యవస్థను పూర్తిగా మార్చి విలేజ్ క్లినిక్స్ పెట్టి అక్కడ ఏఎన్ఎంలు జిఎన్ఎంలని పోస్టింగ్ ఇవ్వడం, వారిని అక్కడ పనిచేయమని వాళ్ళని ఆదేశించే పరిస్థితులు ఇవాళ ఉన్నారన్నమాట. ఇటువంటి చర్యలు కనుక తీసుకుంటే కనుక దాదాపు ఆర్ఎంపీ డాక్టర్లు, గ్రామీణ వైద్యులు దాదాపు 1,00,000 మంది దాకా రోడ్డున పడతారు. కనీసం తినడానికి తిండి కూడా ఉండే పరిస్థితి ఉండదన్నమాట. మీరు మనం చూస్తారు కరోనా టైంలో కనీసం వాళ్ళని ప్రాక్టీస్ చేసుకొని ఇవ్వడం కూడా జరగలేదన్నమాట. వాళ్ళందరూ కూడా దాదాపు 6-7 నెలలు తినడానికి తిండి కూడా లేని పరిస్థితుల్లో వాళ్ళు బతికారు. ఇవాళ అటువంటి పరిస్థితులు ఇవాళ మళ్ళీ కరోనా పోయిన తర్వాత వాళ్ళు గ్రామీణ వైద్యం చేసుకుంటే వాళ్ళు ఏదో పొట్టగొట్టుకున్న వాళ్ళని పొట్టగొట్టి ఇవాళ గ్రామీణ క్లినిక్స్ పెట్టి వాళ్ళకి పొట్టగొట్టడం అనేది చాలా మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఇదొక వ్యవస్థ అన్నమాట, కొన్ని ఏళ్ళుగా పాతుకుని పోయింది. ఈ వ్యవస్థను మనం మార్చడం మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఎంతోమంది మన గ్రామీణ వైద్యులు ఆయుర్వేదం, హోమియో ఇటువంటి వైద్యం ఎంతోమంది వెనకడం చేస్తూ ఉన్నారు. కుటుంబ తరతరాలుగా వారు ఈ వైద్యం చేస్తున్నారు. కాబట్టి ఇవాళ గ్రామీణ వైద్యులు పొట్టద్దని ముఖ్యమంత్రి గారు కోరుతూ ఉన్నాము. అదేవిధంగా ఆరోగ్యశ్రీలో ఇవాళ మోకాళ్ళ ఆపరేట్ పూర్తిగా నిలిపేశారు. మేము అడిగేది ఒకటే, ఇంతకుముందు ఎల్ఓసి కానీ సీఎం రిలీఫ్ ఫండ్లో మోకాళ్ళ ఆపరేషన్ చేసేవాళ్ళం. కానీ గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కొన్ని లక్షల ఆపరేషన్ చేయడం జరిగిందన్నమాట. జనగామ జిల్లా లింగాల గణపురం మండల కేంద్రంలో కుర్మ సంఘం అధ్యక్షుడు కేమిడి వీరసాయి మల్లయ్య దొడ్డి కొమరయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం రాష్ట్ర కుర్మ సంఘం ఉపాధ్యక్షులు సేవల్లి సంపత్, జనగామ జిల్లా వ్యవసాయ మార్కెట్ చైర్మన్ బాల్దె విజయ సిద్ధిలింగం చేతుల మీదుగా కుర్మ సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలోని మండలంలోని కుర్మ సంఘం నాయకులు పాల్గొన్నారు. ఈరోజు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మన లింగాల గణపురం మండలం రావడం అనేది మాకు చాలా సంతోషము, అదృష్టంగా కూడా భావిస్తున్నాము. ఎందుకంటే వాస్తవంగా ఈరోజు మనము నూతన సంవత్సర క్యాలెండరు ప్రారంభోత్సవం చేసుకుంటున్నాము. ముఖ్యంగా నిజంగా కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది. అంటే లింగాల గణపురం అంటే కుర్మ కులస్తులకి చాలా గర్వకారణంగా చెప్పగలుగుతాను. ఎందుకంటే ఏ ప్రోగ్రామ్ అయినా సక్సెస్ చేయాలన్నా, ఏది చేయాలన్నా, విజయవంతం చేయాలన్నా మీ చేతుల్లోనే ఉంది. ఎందుకంటే ఆ రోజు మన దొడ్డి కొమరయ్య గారి విగ్రహ ఆవిష్కరణకి వచ్చినందుకు హరీష్ రావు గారు చాలా సంతోషపడ్డారు. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున ప్రోగ్రాము నిజంగా కూడా మేము 2006లో సర్పంచ్ గెలిచినప్పుడు మనని స్టేట్ లెవెల్లో కుర్మ సంఘాన్ని నుంచి సన్మానం చేయడం జరిగింది. గుంటూరు జిల్లా బాపట్ల పట్టణ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ శ్రీనివాసరావు విలేకరుల సమావేశం నిర్వహించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా బాపట్ల మండలంలో కోళ్ల పందాలకు ఎటువంటి అనుమతులు లేవని, ఎవరైనా నియమ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. అలాగే పండుగ సందర్భంగా అసాంఘిక కార్యకలాపాలు, మతపరమైన దోషులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు. ఈరోజు ఈ సమావేశం ముఖ్యంగా రాబోయే సంక్రాంతి సందర్భంగా మీ ద్వారా బాపట్ల సబ్ డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ ఏరియాలో ఉన్న ప్రజలకు పోలీసు వారి విజ్ఞప్తి, హెచ్చరిక. ఈ సంక్రాంతి సందర్భంగా కోడి పందాలు కానీ, పేకాట్లు కానీ, ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలకి తావు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఎవరైనా అతిక్రమించేదని చేస్తే వారి పట్ల కఠినంగా చర్యలు తీసుకుంటాం.
ఇప్పటికే ఈ కాక్ ఫైట్ సంబంధించి కోడి పందాలకు సంబంధించి 62 మందిని బైండ్ ఓవర్ చేశాం. ముందుగా వాళ్ళ ఇంతకుముందున్న ప్రీవియస్ రికార్డు ప్రకారం మాకున్న సమాచారం ప్రకారం ఇప్పటికే 62 మందిని బైండ్ ఓవర్ చేశాం. అలాగే ఇంకెవరన్నా సమాచారం ఉన్నా మాకున్న దీని ప్రకారం వాళ్ళందరూ బైండ్ ఓవర్ చేస్తున్నాం. ఎలాంటి ప్రభుత్వం నుంచి కానీ ఎక్కడి నుంచి కానీ ఎలాంటి అనుమతులు లేవు. అది ప్రజలు అపోహపడొద్దు. ఈ సందర్భంగా అందరూ ప్రశాంతంగా పండగ జరుపుకోవాలని, ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలకు కానీ ప్రభుత్వం అనుమతి లేకుండా లేని కార్యక్రమాలకి ప్రజలు ఉపక్రమిస్తే మటుకు వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తాం. అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలోని బుక్కపట్నం మండలంలో కర్ణాటక మద్యాన్ని తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. కర్ణాటక రాష్ట్రంలోని బాగేపల్లి నుంచి అనంతపురం జిల్లా మీదుగా కడపకు మద్యాన్ని తరలిస్తుండగా బుక్కపట్నం మండల కేంద్రంలోని చౌడేశ్వరి దేవి ఆలయం వద్ద వాహనాలు తనిఖీ చేసి పట్టుకున్నారు. డ్రైవర్ లారీని వదిలి పరారయ్యాడు. కర్ణాటక నుంచి మద్యాన్ని తీసుకుని కడపలో ఎక్కువ ధరకు అమ్మకానికి తీసుకుని పోతున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సమాచారం మేరకు మేము మా సిబ్బంది బుక్కపట్నం మండలము చౌడేశ్వరి టెంపుల్ దగ్గర వాహనాలు తనిఖీ చేస్తూ ఉంటే కొట్టచెరు వైపు నుంచి KA 51AE 2231 నంబర్ గల 18 టైర్ లారీ ఒకటి వచ్చింది. దాన్ని ఆపి తనిఖీ చేయడానికి ప్రయత్నం చేయగా దాని లారీ డ్రైవర్ దూకి పారిపోయినాడు. ఆ క్యాబిన్లో ఉన్న 2 వ్యక్తులు ఉన్నారు. వాళ్ళ పేర్లు మేదరి గంగన్న, అంజనాదేవిని. వీళ్ళిద్దరు వేంపల్లి కడప జిల్లా వాళ్ళు. వీళ్ళను విచారిస్తే ఆ దిగి పారిపోయిన డ్రైవర్ పేరు రాజగోపాల్ రెడ్డి, వేముల మండలం, కడప జిల్లా అని చెప్పి తెలిసింది. వీళ్ళు బెంగళూరు నుంచి వస్తూ ఆ డ్రైవర్ బాగేపల్లి దగ్గర కొన్ని మద్యం కేసులు, మొత్తం అవి 9 కేసుల మద్యము, వాటి విలువ 32,500 రూపాయలు. వాటిని కొనుక్కొని అతను కడప జిల్లాకు తరలిస్తూ ఉన్నాడు. అతను మేము పోలీసులను ఆపాలని చెప్పి తనిఖీ చేయాలని చెప్పి ప్రయత్నం చేయడంతో అతని దూకి పారిపోయినాడు. అంతటా మొత్తం ఆ లారీని 9 కేసుల మద్యాన్ని స్వాధీనం చేసుకుని సదరు రాజగోపాల్ రెడ్డి పైన కేసు నమోదు చేయడం జరిగింది. అతను త్వరలో అరెస్ట్ చేసి మిగిలిన దర్యాప్తు పూర్తి చేస్తారు. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల నది అగ్రహారంలో గల లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు పూజలు చేసి మల్లకల్కు పాదయాత్రగా బయలుదేరారు. ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ కార్యకర్త మాట్లాడుతూ హిందూ దేవాలయాన్ని ధ్వంసం చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వివరిస్తూ దుండగులను అదుపులోకి తీసుకోకుండా ఎందుకు కాలయాపన చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వ అండదండలు లేనిదే ఇలాంటి దాడులకు పాల్పడ్డారంటూ విమర్శించారు. భవిష్యత్తులో ఇలాంటి చర్యలకు పాల్పడితే హిందూ సమాజం తగిన గుణపాఠం చెబుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తపోభూమి యజ్ఞభూమి అయినటువంటి భారతదేశంలో సనాతన ధర్మానికి నూకలు చెల్లించాలని, ఈ హిందూ ధర్మాన్ని వ్యూహాత్మక చేయాలని చెప్పేసి కొన్ని వ్యక్తులు, కొంతమంది సంస్థలు ఈ దేశంలో వ్యూహాత్మకంగా ఈ హిందూ దేవాలయాలపైన దాడులు చేస్తున్నారు. మొన్నటికి మొన్న అక్కడ శ్రీరాముల వారి యొక్క విగ్రహాన్ని ఖండించడం అంటే అర్థం ఏమిటి అంటే హిందూ ధర్మాన్ని మేము కాలరాస్తామని ప్రపంచానికి వాళ్ళు చాటి చెప్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తుగా కలకకుండా ఉల్కకుండగా నేను పెద్ద హిందువుని అని చెప్పేసి ఎన్నికల ముందు మాత్రం బొట్లు పెట్టుకొని స్వామీజీలకి తిరిగి నీళ్ళలో మునిగి నేను మతం మారినానని హిందువులను మోసం చేసి ఆయన హిందూగా మారినానని చెప్పేసి మళ్ళీ అధికారం రాగానే సింహాసనం ఎక్కగానే క్రైస్తవ సంస్థలకు కొమ్ము కాస్తూ హిందూ ధర్మం పైన వ్యూహాత్మకంగా దాడులు చేస్తున్నా, హిందూ సంఘాల్లో రోడ్ల మీదకి వస్తున్నా, పూజ్య స్వామీజీలు, మఠాధిపతులు, పీఠాధిపతులు అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తున్నా నిమ్మకు నీరెత్తుగా ఈ యొక్క జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. తెలంగాణ జాగృతి మహిళా విభాగం, దివ్యాంగుల విభాగం సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 12న సూర్యాపేటలో సంక్రాంతి ముగ్గుల పోటీ నిర్వహించినట్లు తెలంగాణ జాగృతి జిల్లా కన్వీనర్ లక్కబాక ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఆసక్తి గలవారు ఈ నెల 11వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆయన అన్నారు. అదేవిధంగా ఈ నెల 13న తిరుమల నగర్ కాలనీలోని ముచ్చాలమ్మ గుడి వద్ద భోగి కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో జాగృతి మహిళా విభాగం జిల్లా కన్వీనర్ నీలా ఉమారాణి, దివ్యాంగుల విభాగం జిల్లా కన్వీనర్ షేక్ నయీం, సాంస్కృతిక విభాగం జిల్లా కన్వీనర్ మల్లం చైతన్య పాల్గొన్నారు. జాగృతి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నాము. అందరూ ఆసక్తి గలవారు అందరూ కూడా 11వ తారీఖు సాయంత్రం 5 గంటల లోపు మమ్మల్ని కన్సల్ట్ అవ్వండి. మీరు కన్సల్ట్ అవ్వాల్సిన నెంబర్స్
9502613344 9059880961కి మీరు ఫోన్ చేసి రిజిస్ట్రేషన్ చేయించుకోండి. పాల్గొనవలసిన వారు 12th రోజు 9:30 వరకు మీరు అక్కడికి రావాల్సి ఉంటుంది. మీరందరూ ఆసక్తి గల వారందరూ కూడా మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేయించుకోండి. వచ్చిన వారికి ముగ్గురికి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్లు ఉంటాయి. తర్వాత పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా గిఫ్ట్స్ ఇవ్వబడతాయి. మీరందరూ కూడా పాల్గొనాలని ఆసక్తి గల వారందరూ ఫోన్ చేసి చెప్పగలరు. స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 12వ తారీఖు ఉదయం 9:30 గంటలకి తెలంగాణ జాగృతి సంక్రాంతి ముగ్గుల పోటీ నిర్వహిస్తున్నాం. ఆ సందర్భంగా ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ జాగృతి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణ ధ్యేయంగా 2008వ సంవత్సరం నుండి నేటి వరకు సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించిన ప్రతి కార్యక్రమాన్ని చేసుకుంటూ వస్తున్న సంగతి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రైతుల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయం. ముదోల్లో రైతు వేదికకు ఎమ్మెల్యే విఠలరెడ్డి శ్రీకారం. ఏపీ అభివృద్ధి లక్ష్యంగా సీఎం జగన్ కృషి. నిరుపేదల కళ నెరవేరిందన్న హోంమంత్రి. మహేష్ కోఆపరేటివ్ బ్యాంక్ ఎన్నికల లెక్కింపులో ఘర్షణ. నాంపల్లిలో గెలిచిన ఓడిపోయిన అభ్యర్థుల మధ్య గొడవ. రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీజేపీ నేతల ఆందోళన. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.